దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం. భద్రుడి కోరిక మేరకు ఆ నారాయణుడే స్వయంగా నరుడుగా కొలువుదీనటువంటి నేల ఇదే. ప్రస్తుతం శ్రీరామనవమికి గడియలు సమీపిస్తున్న కొద్దీ అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న భద్రాచలం పట్టణం ఆధ్యాత్మిక శోభను మరింతగా పెంచుకుంటోంది. శ్రీ సీతారాముల కళ్యాణ క్రతువుకు గడియలు సమీపిస్తున్న కొద్దీ భక్తుల్లో మరింత పరవశం పెరుగుతోంది. ఎప్పుడెప్పుడు ఆ సీతారాముల కళ్యాణాన్ని చూడాలా అని భక్తులు ఇప్పటికే ఉవ్విల్లుతున్నారు. మార్చి 27న సీతారాముల కళ్యాణ క్రతువు, మార్చి 28వ తేదీన పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కార్యనిర్వాహక విభాగం అన్ని ఏర్పాట్లు చేసింది. సాక్షాత్తు ఆ జగదభిరాముడు, లోకాభిరాముడు, కళ్యాణ రాముడుగా దర్శనమివ్వబోతున్నటువంటి సమయం రానే వస్తోంది. ఇందుకోసం అత్యంత సుందరంగా మిథిలా కళ్యాణ మండపాన్ని తీర్చిదిద్దుతున్నారు. వేలాది మంది రామభక్తులే పెళ్లి పెద్దలుగా ఈ కళ్యాణ క్రతువును నిర్వహించబోతున్నారు. ఇందుకోసం ఆలయ కార్యనిర్వాహక విభాగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా ఆలయ ప్రధాన మండపంతో ఆలయ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఆధ్యాత్మికం వైపు పూర్తి స్థాయిలో ఉట్టిపడేలా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. విద్యుత్ దీప అలంకరణలతో పాటు రంగులు వేస్తూ మరింత శోభను ప్రస్తుతం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్యాత్మిక శోభను అలుముకుంటుందనే చెప్పుకోవాలి. ఎక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈసారి కూడా ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సీతారాముల కళ్యాణ క్రతువుకు సంబంధించినటువంటి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహక అధికారి దామోదర్ కూడా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తూ అటు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలతో పాటు అదేవిధంగా ఎదుర్కోలు ఘట్టం, కళ్యాణ క్రతువు, పట్టాభిషేక క్రతువుని అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఈసారి కూడా లక్ష్యంగా పెట్టుకుంటుంది. ప్రతి ఏటా స్వామివారికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించడం ప్రభుత్వం తరపున ఆనవాయితీగా వస్తుంది. అదే ఆనవాయితీని ఈసారి కూడా కొనసాగించబోతున్నారు. దాదాపు 20 రోజుల ముందుగానే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందని ఆలయ కార్యనిర్వాహక విభాగం చెబుతోంది. కళ్యాణ క్రతువుకు దాదాపు దేశవ్యాప్తంగా నలుమూలల ప్రాంతాల నుంచి లక్షలాది మంది రామభక్తులు భద్రాచలం దేవస్థానానికి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి హోటళ్లను, వసతి గృహాలను మరింత అత్యాధునికంగా కావచ్చు, మరింత సౌకర్యంగా తీర్చిదిద్దాలని కూడా ఆలయ కార్యనిర్వాహక విభాగం ఏర్పాట్లు చేస్తోంది. రాముడంటేనే ధర్మానికి, నిజాయితీకి ప్రతీకగా అని చెప్పుకుంటారు. సో ధర్మానికి నిలువెత్తు సాక్షాత్కారంగా నిలుస్తున్నటువంటి ఆ రాముడి సీతారాముల కళ్యాణాన్ని కనులారా చూడాలని ఎంతో కాలంగా ఉవ్విల్లుతుంటారు. ప్రతి ఏటా పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు సీతారాముల కళ్యాణ క్రతువుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రారంభమవుతుంటాయి. చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరాముడు జన్మించిన రోజే సీతారాముల కళ్యాణం కూడా అత్యంత ఘనంగా జరుగుతూ ఉంటుంది. సో ఎక్కడ కళ్యాణం జరిగినా భద్రాచలంలో జరిగే సీతారాముల చంద్రస్వాముల కళ్యాణం మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. సాక్షాత్తు అరణ్యవాసంలో స్వామివారు అమ్మవారై ఇక్కడ నడయాడినటువంటి నేల కావడం, భద్రుడి కోరిక మేరకు వైకుంఠం నుంచి నేరుగా ఆ నారాయణుడే నరుడిగా ఇక్కడ కొలువుదీరడం, భద్రాద్రి రాముడిగా కొలువుదీరి పూజలు అందుకుంటున్నటువంటి ఆ రాముడు, ఆ సీతమ్మ తల్లి ఒకటే అవ్వడం, ఆ అయిన క్షణాలను కల్లారా చూసి తపించడం నిజంగా భక్తుల్లో మరింత పారవశ్యాన్ని, మరింత ఆధ్యాత్మికతను నింపుకుంటుందని చెప్పుకోవాలి. సో ఈ ఏడు కూడా శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాలకు చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిథిలా మండపాన్ని ఇప్పటికీ సెక్టార్లుగా విభజించారు. వేలాది మంది భక్తులు ఈసారి సీతారాముల కళ్యాణ క్రతువును వీక్షించేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పి అధికార యంత్రాంగం అంతా కూడా చెబుతోంది. గతంలో జరిగినటువంటి పొరపాటును సరిదిద్దుకొని ఈసారి ఏర్పాట్లను మరింత ముందస్తు జాగ్రత్తతో చేస్తున్నామని చెప్పి కూడా ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే ఆహ్వాన పత్రికలను కూడా ముద్రించి ప్రభుత్వం సంబంధించినటువంటి పెద్దలకు ఆహ్వాన పత్రికను కూడా అందజేసే ప్రయత్నం ప్రస్తుతం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధానంగా తెలుగు రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే కళ్యాణ క్రతువుకు 20 రోజుల ముందుగానే భక్తుల సంఖ్య అధికంగా ఉందని ఆలయ కార్యనిర్వాహక విభాగం చెప్తుంది. అటు అత్యంత పరమ భక్తితో, రామభక్తితో ప్రతి ఏటా కళ్యాణానికి అటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల నుంచి కూడా గోటి తలంబ్రాలను తీసుకువస్తుంటారు ఆలయానికి. పెద్ద ఎత్తున శ్రీ స్వామివారి కళ్యాణంలో దాదాపు 3 క్వింటాల తలంబ్రాలు వినియోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి గోటితో వలిచినటువంటి తలంబ్రాలను అటు రాముడికి సమర్పించే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికీ పలు ప్రాంతాల నుంచి ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలోని శ్రీకృష్ణ చైతన్య సంఘం చాలా పెద్ద ఎత్తున గోటి తలంబ్రాలను సేకరించి స్వామివారికి సమర్పిస్తుంది కళ్యాణాన్ని కోసం. సో ప్రస్తుతం
కోటి తలంబ్రాలను కూడా అటు సేకరించే ప్రయత్నం కూడా ఆలయ కార్యనిర్వాహక విభాగం చేస్తుంది. ఏదేమైనప్పటికీ ముందస్తు ఏర్పాట్లు అయితే జరుగుతూనే ఉన్నాయి. పూర్తిగా భద్రాచలం పట్టణం అంతా కూడా మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబోతున్నారు. అటు ఆధ్యాత్మిక శోభతో భద్రాచలం పట్టణం వెల్లివిరుస్తోంది. శ్రీ సీతారాముల కళ్యాణానికి గడియలు సమీపిస్తుండటంతో ఆలయ కార్యనిర్వాహక విభాగం అన్ని ఏర్పాట్లను మరింత ముమ్మరం చేస్తోంది. ప్రస్తుతం ఆలయ కార్యనిర్వాహక అధికారి దామోదర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈసారి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? సెక్టార్ల విభజన అంతా కూడా పూర్తయిందా? దాదాపు ఎంతమంది భక్తులు ఈసారి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించేందుకు ఏర్పాట్లు చేయబోతున్నారు? జై శ్రీరామ్ అండి. మన భద్రాచల క్షేత్రంలో మరి ఈ నెల 19వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడానికి నిర్ణయించుకున్నాం. మరి దీనిలో ముఖ్యంగా మనకి 26వ తారీఖు నాడు ఎదుర్కోలు, 27వ తారీఖు మనకి శ్రీరామనవమి కళ్యాణము, 28 మహాపట్టాభిషేకం, ఈ ముఖ్యమైన ఘట్టాలు. దీనిలో ముఖ్యంగా 27వ తారీఖు నిర్వహించుకునేటువంటి శ్రీరామ కళ్యాణానికి సంబంధించి ఇప్పటికే మనకి సంబంధిత ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి 23 వర్క్స్ టెండర్లు ఫైనల్ చేసుకొని అవన్నీ కూడా మనకి వర్క్స్ స్టార్ట్ అయినాయి. మరి ముఖ్యంగా మనం మిథిలా స్టేడియంలో నిర్వహించుకుంటాం ఆ కళ్యాణం. దానికి సంబంధించి మనం అక్కడ 26 సెక్టార్లుగా విభజించుకొని ఆ సెక్టార్ టికెట్లు కూడా ఇంతకుముందే మన ఆన్లైన్లో కూడా భక్తుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచడం జరిగింది. అక్కడ ముఖ్యంగా మనకి ఒక 15,000 టికెట్స్ మనం రుసుము రూపంలో చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక 50% ఆన్లైన్లో ఉంచుతాం, ఒక 50% మాన్యువల్గా భక్తుల సౌకర్యార్థం కూడా మనం ఉంచడం జరిగింది. మరి భక్తులు ఆ సౌకర్యాన్ని వినియోగించుకొని మరి 27వ తారీఖు నిర్వహించుకున్నటువంటి కళ్యాణానికి మీరందరూ కూడా ఆహ్వానిస్తున్నాం, మిమ్మల్ని అందరూ కూడా రావాల్సిందిగా. అదేవిధంగా సామాన్య భక్తులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈసారి మన గోదావరి ఘాటున సుమారు 4,50,000 చదరపు అడుగులతోని మనం తాత్కాలిక పెండల్స్, టాయిలెట్స్, వాళ్ళు మార్చుకోవడానికి అంటే దుస్తులు మార్చుకోవడానికి సపరేట్గా షెడ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కళ్యాణం రోజు సుమారు మనకు మిథిలా స్టేడియంలో 30,000, 40,000 మంది భక్తులు మనకి కళ్యాణాన్ని వీక్షిస్తారు. వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రోజు మనకి కళ్యాణంకి సంబంధించినటువంటి తలంబ్రాల డిస్ట్రిబ్యూషన్స్ కూడా, మరి తలంబ్రాలు చాలా విశిష్టత కలిగినటువంటి, మరి వాటికి సంబంధించి ప్రత్యేకంగా ఒక 80 కౌంటర్లు ఏర్పాటు చేసి మరి భక్తులందరూ కూడా ఆ తలంబ్రాలు తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రసాదాలకు సంబంధించి కూడా మనం 5 లొకేషన్లలో 20 కౌంటర్ల ద్వారా మనం ఏర్పాటు చేసుకొని ప్రసాదాల స్వీకరణ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా మరి ఈ దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి ఈ సౌకర్యాలన్నీ కూడా వినియోగించుకొని మరి రాములవారి కళ్యాణాన్ని వీక్షించవలసిందిగా అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాం. స్వామివారి కళ్యాణానికి సంబంధించి ఎంతమందిని ఆహ్వానించారు? అంటే ప్రత్యేకంగా వీఐపీలు కావచ్చు, వివిఐపీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు. ఈసారి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉంటుందా? అటు ప్రభుత్వం నుంచి ఏమైనా సమాచారం ఉందా? మనకి ఈ నవమి కళ్యాణానికి సుమారు మనకి 70,000, 80,000 భక్తులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి వీళ్ళందరినీ దృష్టి తెచ్చుకొని ఇప్పటికే మనకి జిల్లా కలెక్టర్ స్థాయిలో సమీక్ష సమావేశాలు, కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. రీసెంట్గా 1 వీక్ బ్యాక్ కూడా మన గౌరవ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వారు కూడా అన్ని శాఖలతోని కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. మరి మన ఈ యొక్క ఆ భక్తులందరూ కూడా వచ్చే వాళ్ళందరూ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, ముఖ్యంగా మనకి వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరి త్రాగునీటి వసతులు అయితే ఏంటి, మరి భక్తులు వచ్చే మార్గాలలో వారికి సమాచార కేంద్రాలు, అదేవిధంగా మెడికల్ శాఖ వీళ్ళందరితోనూ కూడా వాళ్ళందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. వాళ్ళందరి సహకారంతో కూడా మనందరంగా దీని అందరూ కూడా విజయవంతం చేయడం కోసం ఇప్పటికే మనకి సంబంధిత శాఖలందరూ కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అది ప్రస్తుతం అన్ని రెవెన్యూ శాఖతో పాటు పూర్తిగా అన్ని శాఖల అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ అధికార యంత్రాంగం ముందుకు వెళ్తుంది. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. కళ్యాణ క్రతువుకు సంబంధించి ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికార యంత్రాంగం సూచించారు. ప్రస్తుతం ఈవో కూడా పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహిస్తూ అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇది వీళ్ళు స్నేహితులతో ఇప్పుడు హృదయ RTV భద్రాచలం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.